హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈ వీడియో చాలా చిన్నదండి. సో లాస్ట్ వీడియోలో అయితే మనం గాన్గాపూర్కి ఎలా వెళ్ళాలి, గాన్గాపూర్లో గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏ స్తోత్రం చదివితే మంచిది, అలాగే గాన్గాపూర్లో భిక్షకి ఎందుకు అంత ప్రాధాన్యత అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన సమాచారం అంతా మీకైతే లభిస్తుంది. ఫస్ట్ అయితే మనం గాన్గాపూర్లో భిక్ష గురించి తెలుసుకుందాం. గాన్గాపూర్లో భిక్ష అనేది తీసుకోవడం ఇవ్వడం కూడా చాలా మంచిదని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో భిక్ష ఎందుకు అంత ప్రాధాన్యం అంటే సాక్షాత్తు ఆ దత్త స్వరూపమైన దత్తాత్రేయ స్వామి ఒక భక్తుడితో చెప్పాడంట, ప్రతిరోజు గాన్గాపూర్లో నేనైతే భిక్ష తీసుకోవడానికి ఏదో ఒక రూపంలో వస్తాను అని. సో అందుకే అక్కడ భిక్ష అనేది చాలామంది ఇస్తూ ఉంటారు. మరి భిక్ష ఎందుకు ఇస్తారు, ఎందుకు తీసుకుంటారు అంటే మన పాపకర్మాలని తూడ్చేసుకోవడానికి, అలాగే మనలో ఉన్న అహంకారాన్ని, అలాగే చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తుంటారు. తప్పు మార్గాల్లో వెళ్ళడం కానివ్వండి, తప్పు పనులు చేయడం కానివ్వండి చేస్తుంటారు కదా. సో అలాంటివన్నీ నశించడం కోసం అయితే వాళ్ళ పాపకర్మాలని తూడ్చేయడానికి ఆ దత్తాత్రేయ స్వామి స్వయంగా భిక్ష తీసుకుంటాడు. సో చెప్పండి, ఇంతకన్నా మంచి విషయం మనకి ఎక్కడ ఉంటుంది? ఒక సాక్షాత్తు దత్త స్వరూపమే వచ్చి మన దగ్గర భిక్ష తీసుకోవడం అంటే ఎంత గొప్ప విషయం. గాన్గాపూర్లో ఎక్కడైనా సరే మీకు వీలైనప్పుడు సప్తాహ పారాయణం చేయడానికో లేకపోతే దర్శనం చేసుకోవడానికో వెళ్తారు కదా, అప్పుడు కంపల్సరీ మీకు తోచింది అరటి పండ్లు అయితే అరటి పండ్లు, మీకు అక్కడ ఏవి అవైలబుల్గా దొరికితే అవి, లేకపోతే ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళైనా సరే ఆ భిక్ష అనేది కంపల్సరీ చేయండి. ఇంకొకటి, భిక్ష తీసుకోవడం కూడా అంతే మంచిదండి. ఇంకొకటి, భిక్ష తీసుకునేటప్పుడు మనకి భిక్ష ఎవరిస్తున్నారు, ఎలాంటి వారు ఇస్తున్నారు, వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూడొద్దండి. మనకు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి ప్రసాదాన్ని ఆ దత్తాత్రేయ స్వామి ఇవ్వడానికే వచ్చాడు అనుకొని స్వీకరించాలి. ఇలా తీసుకోవడం చాలా చాలా మంచిది. మీకు వీలు చేసుకొని మరీ గాన్గాపూర్ వెళ్ళినప్పుడు భిక్ష తీసుకోండి, అలాగే ఇవ్వండి. గాన్గాపూర్లో కంపల్సరీ మధ్యాహ్నం 12 గంటల నుంచి భిక్ష అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు అక్కడ మొక్కుకున్న వాళ్ళే కానివ్వండి, అక్కడ నివసించే ప్రజలే కానివ్వండి, భిక్ష అనేది ఇస్తుంటారు. కంపల్సరీ తీసుకోండి. ఇలా తీసుకుంటే మీరే చెప్తారు, మీరే కామెంట్ రూపంలో నాకు పెడతారు, ఇలా మేము తీసుకున్నాము చాలా మంచిగా అనిపించింది మాకు అని. మీకు ఏదో కొంచెమైనా సరే తేడా కనిపిస్తుంది. ఇంకొకటండి, సప్తాహ పారాయణం అక్కడికి వెళ్ళి కూడా చాలామంది చేస్తారని చెప్పాను కదా. అలా చేసేవాళ్ళు ఆ 7 రోజులు కూడా అక్కడ భిక్ష ప్రసాదంగా స్వీకరించిన వాళ్ళలో వాళ్ళ దినచర్య అనేది చాలా మటుకి చేంజ్ అవుతుంటుంది. నేను ఇది విన్నాను చాలామంది చెప్పడం కూడా, మాలో తేడా వచ్చింది అంటే, తేడా అంటే మార్పు వచ్చింది అని. భిక్ష గురించి నాకు తెలుసుకొని మీకైతే చెప్తున్నానండి. తప్పకుండా అయితే భిక్ష అనేది తీసుకోండి. ఒక స్తోత్రం ఉంటుందని చెప్పాను కదా, అది చాలా పవర్ఫుల్ అండి, శక్తివంతమైన స్తోత్రం. అదేంటిదంటే సిద్ధమంగళ స్తోత్రం. సో మనకు చాలా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి. అందులో ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది చాలా పవర్ఫుల్. సో ఎవరికైనా రుణ బాధలున్నా, గ్రహ దోషాలున్నా, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని 11 రోజులు డైలీ 11 సార్లు జపించితే చాలండి. ఇలా పఠించడం వలన
సిద్ధ పురుషుల దర్శనం కానివ్వండి, మీ మనసులో ఉన్న కోరికలు కానివ్వండి తీరుతూ ఉంటాయి. ఇలా అయితే సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించండి, చాలా మంచిది. ఉంటానండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. టేక్ కేర్. బాయ్ బాయ్.